ఈ ఫేస్ మీద పింపుల్స్ ఏంట్రా బాబు ఎన్ని వచ్చేసినాయి. అన్నీ యూట్యూబ్లో ఫేస్ మీద పింపుల్స్ వస్తే వాటిని పిండేస్తే పాప్ చేస్తే త్వరగా తగ్గిపోతాయి అన్నాడు. సో మనం కూడా అలాగే చేద్దాం. ఇక్కడ పింపుల్ ఉంది రే, అదే అమ్మయ్య పింపుల్స్ పెద్ద పెద్ద కనిపిస్తే అన్నీ పోయినాయి. ఇక పొద్దునకల్లా మన ఫేస్ మీద పింపుల్స్ పోతాయి. అమ్మయ్య రాత్రి మంచి నిద్ర పెట్టిందిరా బాబు. పింపుల్స్ పోయినా లేదు సార్ అర్థంలో చూద్దాం. ఓడి అమ్మ ఎన్ని డార్క్ స్పాట్స్ వస్తున్నాయి అంటారా బాబు. అనియా ముంచేసావు అనియా, చూడు ఎన్ని డార్క్ స్పాట్స్ వస్తున్నాయి బాబు. ఇండియాలో 80% టీనేజర్స్కి డార్క్ స్పాట్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. సో డార్క్ స్పాట్సే కదా, దానివల్ల ప్రాబ్లం ఏంటి అంటే డార్క్ స్పాట్స్ మన ఫేస్ మీద ఒక మచ్చలా చూపిస్తూ ఉంటుంది. అంటే మీ ఫేస్ మంచి అందంగా ఉంది కానీ దాని మీద స్పాట్స్ కనుక ఉన్నాయంటే మన ఓవరాల్ లుక్ అనేది పాడైపోతూ ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్ మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని తగ్గించడం. సో ఈ డార్క్ స్పాట్స్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటంటే మనం టీనేజ్లో ఉన్నప్పుడు 15 టచ్ చేసినప్పుడు మన బాడీలో హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల మన ఫేస్ మీద రకరకాలైన ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. లైక్ పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఆ పింపుల్స్ తగ్గిన తర్వాత మన ఫేస్ మీద ఒక డార్క్ స్పాట్ అనేది ఏర్పాటు చేస్తుంటుంది. సో ఈ డార్క్ స్పాట్ ఎలా వస్తుందంటే ఏదైతే పింపుల్ వచ్చిందో ఆ పింపుల్ తగ్గిన తర్వాత అక్కడ మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా అయిపోతుంటుంది. సో దానివల్ల అక్కడ డార్క్ స్పాట్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఆ డార్క్ స్పాట్ చాలా మొండిగా ఉంటుంది. వాటిని రిమూవ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ ఇంపాసిబుల్ కాదు, మనం వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనకి పింపుల్స్ వేసినప్పుడు చాలా మంది వాటిని పాప్ చేస్తూ ఉంటారు, అంటే పిండేస్తూ ఉంటారు. అలా పిండినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక ఊండ్ అనేది ఏర్పడుతుంది. ఆ ఊండ్ హీల్ అవుతుంది. సో సెల్స్ అనేవి మళ్ళీ కొత్త సెల్స్ వస్తాయి, ఆ ఏరియాని హీల్ చేస్తుంది. బట్ అక్కడ ఏంటంటే హీలింగ్ టైంలో మెలనిన్ ప్రొడక్షన్ మళ్ళీ ఎక్కువ అయ్యి అక్కడ ఒక స్పాట్ అనేది తయారు చేస్తుంది. అండ్ అలాగే మనకి ఓపెన్ పోర్స్ ప్రాబ్లం వస్తుంది. అండ్ అలాగే డార్క్ స్పాట్ కూడా వచ్చేస్తుంటుంది. సో అందుకోసమే ఎప్పుడు కూడా పింపుల్స్ని పాప్ చేయకూడదు గైస్. సో త్వరగా తగ్గిపోద్దని చాలా మంది చెప్తూ ఉంటారు. సో అస్సలు అలా చేయకూడదు, దీనివల్ల మనకి స్పాట్ అనేది వచ్చేస్తుంటుంది. సో మీరు టీనేజర్స్ కాదు, అడల్ట్స్ అయినా సరే ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఫేస్ చేస్తుంది. సో ఇవి మెయిన్ కారణాలు డార్క్ స్పాట్స్ రావడానికి. అండ్ అలాగే మనకి ఇన్ ప్రాపర్ డైట్ తీసుకున్న, బాడీలో వేడి ఎక్కువ ప్రొడ్యూస్ అయినా, ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి మన ఫేస్ మీద డార్క్ స్పాట్స్ రావడానికి. బట్ ఇవి మెయిన్ కారణాలు. సో మరి ఈ డార్క్ స్పాట్స్ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి? సో ఈ డార్క్ స్పాట్స్ని తగ్గించుకోవడానికి మన దగ్గర 2 దారులు ఉన్నాయి. ఒకటి న్యాచురల్గా మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని మనం తగ్గించుకోవచ్చు. అండ్ రెండోది మన ఫేస్ మీద కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసి కూడా మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని మనం తగ్గించుకోవచ్చు. 2 ఎఫెక్టివ్గానే పనిచేస్తాయి. బట్ న్యాచురల్ అనేది ఏంటంటే ఎటువంటి హామ్ అనేది చేయదు, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. అండ్ కొంచెం టైం పడుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది, బట్ కొంచెం టైం పడుతుంది. వేరేస్ కంపేర్ టు ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనం ప్రాపర్ ప్రొడక్ట్స్ కనుక సెలెక్ట్ చేసుకోకపోతే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. డార్క్ స్పాట్స్ కాదు కదా, దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రొడక్ట్స్ ద్వారా కూడా మనం డార్క్ స్పాట్స్ని త్వరగా తగ్గించుకోవచ్చు, బట్ ప్రాపర్ ప్రొడక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ 2 విధాలు మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో, సో దట్ మన డార్క్ స్పాట్స్ అనేది త్వరగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ మనం డార్క్ స్పాట్స్ తగ్గించడానికి న్యాచురల్ పద్ధతిగా ఏ విధంగా మనం డార్క్ స్పాట్స్ తగ్గించుకోవాలో చూద్దాం. సో డార్క్ స్పాట్స్ని తగ్గించుకోవడానికి మనకి 2 ఇంగ్రీడియంట్స్ అవసరం ఉంటుంది. ఒకటి శాండల్వుడ్ పౌడర్. సో శాండల్వుడ్ పౌడర్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ అలాగే మెలనిన్ ప్రొడక్షన్ని తగ్గించడానికి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. సో అందుకే చాలా ప్రొడక్ట్స్లో మీకు డార్క్ స్పాట్స్ తగ్గించే ప్రొడక్ట్స్లో శాండల్వుడ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే చిన్నప్పటి నుంచి పూర్వకాలం నుంచి శాండల్వుడ్ పౌడర్ అనేది ఫేస్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. బికాస్ ఇది ఫేస్ని గ్లో చేయడంతో పాటు ఫేస్ మీద ఉన్న స్పాట్స్ని 100% తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ ఆఫ్ శాండల్వుడ్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ పౌడర్. సో టర్మరిక్ పౌడర్ ఈజ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే యాంటీ అలర్జిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇది కూడా మెలనిన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే పెళ్ళిళ్ళలో గట్రా మన ఫేస్ గ్లో రావడానికి టర్మరిక్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. 1 స్పూన్ మనం శాండల్వుడ్ తీసుకున్నాం కదా, సో ఒక హాఫ్ స్పూన్, జస్ట్ హాఫ్ స్పూన్ లేదా 1/4 స్పూన్ మనం టర్మరిక్ అనేది బౌల్లో వేసుకోవాలి. సో అందులో కొంచెం రోజ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మీరేం చేయొచ్చు అంటే మీ ఫేస్ మీద మొత్తం అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే మీకు ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో ఆ ఏరియాలోనే మీరు ఫేస్ మాస్క్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేసుకుని ఒక 5 to 10 minutes అలా వదిలేయండి ఆరిపోయే వరకు. ఆరిపోయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి. సో దీన్ని మీరు ప్రతిరోజు 6 days వరకు కంటిన్యూస్గా చేయాలి గైస్. అప్పుడే మీ డార్క్ స్పాట్స్ అనేవి వెంటనే తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే 1 టైంలోనే డార్క్ స్పాట్స్ తగ్గిపోవు, కొంచెం టైం పడుతుంది. ఒకవేళ 1 week కాకపోతే 2 weeks మనం రెగ్యులర్గా దీన్ని మనం యూజ్ చేస్తూ ఉండాలి గైస్. అప్పుడే మన ఫేస్ మీద డార్క్ స్పాట్స్ 100% తగ్గడానికి హెల్ప్ అవుతుంది. బట్ 100% ఖచ్చితంగా తగ్గుతుంది. సో రెగ్యులర్గా కనుక
ఈ ఫేస్ మాస్క్ ని మీ ఫేస్ మీద యూజ్ చేశారు అంటే. సో నెక్స్ట్ మనం తెలుసుకుందాం డార్క్ స్పాట్ తగ్గించడానికి మనం ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. సో చూడండి గైస్, డార్క్ స్పాట్స్ తగ్గడానికి మనం కొన్ని ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ నెంబర్ 1 వచ్చేసి ఫేస్ వాష్. సో ఫేస్ టైప్ బట్టి మీరు ఒక ఫేస్ వాష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ ఫేస్ ఆయిలీగా ఉందంటే మీరు క్రీమ్ బేస్ ఫేస్ వాష్, ఇన్ కేస్ మీ ఫేస్ డ్రైగా ఉందంటే జెల్ టైప్ లేదా ఫోమ్ టైప్ ఫేస్ వాష్, ఇన్ కేస్ మీ ఫేస్ కాంబినేషన్ స్కిన్ ఉందంటే మీరు క్రీమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు, జెల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లేదా మీ ఫేస్ కనుక సెన్సిటివ్ ఉందంటే మీరు ఒక ఫోమ్ బేస్ ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాలి. సో ఏ ఫేస్ టైప్ బట్టి ఏ ఫేస్ వాష్ యూజ్ చేయాలి నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఇక్కడ ఐ బటన్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడడానికి చాలా ఉపయోగపడుతుంది. సో మీ ఫేస్ టైప్ బట్టి మీరు ఒక ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఒక ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకుని మీరు ఏదో ఒక ఫేస్ వాష్ యూజ్ చేసుకోవచ్చు. అందులో నియాసినమైడ్ లేదా సాలిసిలిక్ యాసిడ్ లేదంటే గ్లైకోలిక్ యాసిడ్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న ఫేస్ వాష్ని మీరు సెలెక్ట్ చేసుకుని మీ ఫేస్కి రెగ్యులర్గా యూజ్ చేయాలి. ప్రతిరోజు మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు మనం ఫేస్ని వాష్ చేసుకోవాలి. ఎందుకంటే డార్క్ స్పాట్స్ ఏదైతే ఉంటాయో ఆ ఏరియా దగ్గర ఎక్కువగా బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో వాటిని రిమూవ్ చేయాలంటే ఫేస్ వాష్ ఖచ్చితంగా ఆ డార్క్ స్పాట్స్ ఉన్న ఏరియాని క్లీన్ చేయడానికి ప్రతిరోజు హెల్ప్ చేస్తుంది గైస్. సో ఫస్ట్ మనం ఫేస్ని వాష్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే సీరం. మీరు ఒక ఫేస్ సీరం ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఫేస్ సీరం అనేది 100% క్విక్గా మీ ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఫేస్ ప్రాబ్లం మీద ఏ సీరం యూజ్ చేయాలో దాని మీద కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను గైస్, ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో లేదా ఐ బటన్లో ఉంటుంది. మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీ ఏ ఫేస్ ప్రాబ్లం మీద ఏ సీరం యూజ్ చేయాలో అనేది మీకు క్లారిటీగా వస్తుంది. సో ఇక్కడ డార్క్ స్పాట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన కోజిక్ యాసిడ్ ఉన్న సీరం యూజ్ చేయాలి. బికాస్ కోజిక్ యాసిడ్ మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని కంప్లీట్గా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫేస్ మీద ఉన్న మెలనిన్ ప్రొడక్షన్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు ఒక కోజిక్ యాసిడ్ సీరం తీసుకుని ఫేస్ వాష్ తర్వాత మీ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని మీ ఫేస్ మీద అబ్జర్వ్ అయ్యే వరకు అలాగే వదిలేయాలి. వదిలేసిన తర్వాత నెక్స్ట్ మీరు మాయిశ్చరైజర్ లేదా సన్ స్క్రీన్ యూజ్ చేసుకుని బయటికి వెళ్ళొచ్చు గైస్. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 ఏం ప్రొడక్ట్ యూజ్ చేయాలంటే వారానికి 2 సార్లు మనం ఖచ్చితంగా ఎక్స్ఫోలియేటింగ్ చేసుకోవాలి, అంటే స్క్రబ్బింగ్ చేసుకోవాలి గైస్. స్క్రబ్బింగ్ ఇన్ ద సెన్స్ ఎక్స్ఫోలియేటింగ్ అయినా స్క్రబ్బింగ్ అయినా ఒకటే. సో స్క్రబ్బింగ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే ఎక్కడైతే మనకి డార్క్ స్పాట్స్ ఉంటాయో ఆ ఏరియా ఏదైతే మెలనిన్ ప్రొడక్షన్ డెడ్ స్కిన్ సెల్స్ ఏదైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది స్క్రబ్బింగ్. సో మీరు ఏం చేయొచ్చు అంటే వారానికి 2 సార్లు జస్ట్ స్క్రబ్బింగ్ తీసుకుని మీ ఫేస్ మీద స్క్రబ్ చేసుకుంటూ ఉన్నారు అంటే మీ ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ 100% రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది గైస్. సో ఈ 3 ప్రొడక్ట్స్ మీరు రెగ్యులర్గా యూజ్ చేయాలి వెన్ ఎవర్ యూఆర్ ఫేసింగ్ విత్ డార్క్ స్పాట్స్. సో డార్క్ స్పాట్స్ తగ్గాలి అంటే ఈ 3 ప్రొడక్ట్స్ ఈ సీక్వెన్స్గా యూజ్ చేశారంటే చాలా త్వరగా మీ ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో మాక్సిమం ఈ 3 ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో ఈ 3 ప్రొడక్ట్స్ యూజ్ చేయండి. అండ్ దాంతో పాటు మీరు సీరం యూజ్ చేసినట్టు ఒక మాయిశ్చరైజర్ ఖచ్చితంగా యూజ్ చేయండి గైస్. సో ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలో అనేది లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తా. సో ఆ మాయిశ్చరైజర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుని మీ ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఎవరికైతే బడ్జెట్ ప్రాబ్లం ఉందో లేదనుకుంటే ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల నా ఫేస్ పాడవుతుంది అన్న ఒక ఉద్దేశం ఉంటే మీరు ఫస్ట్ స్టెప్ న్యాచురల్ గా మీ ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ని తగ్గించుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంది, ప్రొడక్ట్స్ యూజ్ చేయాలనుకుంటున్నాను, చేంజ్ చేయాలి అనుకుంటున్నానంటే ఈ 3 ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేసుకుని యూజ్ చేయండి గైస్. వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తే అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి. సో డార్క్ స్పాట్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఈ పద్ధతిని యూజ్ చేస్తే. వీడియో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేయకుండా మాత్రం ప్లీజ్ వెళ్ళకండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. మీరు చేసే ఒక్క లైక్ నా వీడియోని కొంచెం బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఏదో ఒకటి కమెంట్ చేయండి కమెంట్ బాక్స్ లో, మీకు ఎలా వీడియో ఎలా ఉంది, ఏ పార్ట్ నచ్చింది, అండ్ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి టాపిక్ మీద మీకు వీడియో కావాలి, ప్రతిదీ మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గైస్. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.